స్టేజ్ అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన హైలీ ఇన్స్పిరేషనల్ ద వెరీ టాలెంటెడ్ ప్రియదర్శి సార్ మాటలు వినేద్దాము. ఉపమానాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాలేదు, కానీ నా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను. బికాజ్ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ రంగాల్లో ఇరగదీస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా అరే ఇప్పుడు రైటరు, ప్రొడక్షన్ డిజైనరు, ప్రొడ్యూసరు, ఫ్రెండ్స్ ముందురా, తర్వాత అవన్నీ ఉంటాయి కదా. సో సో వీళ్ళందరినీ చీర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి నేను ఇవాళ వచ్చాను. అండ్ వీళ్ళందరితో ఇండివిజువల్గా తర్వాత కలిసి కూడా నేను చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాను. వెదర్ ఇట్ ఈస్ క్యామ్ స్టూడియోస్ విత్ చంద్ర, అభిలాష్ అండ్ మహేశ్వర్ రెడ్డి అంటారు. పూర్తి పేరు ఇప్పుడు తెలుసు, నాకు తెలిసి. ఇప్పుడు ఇన్ని రోజులు మహేష్ అని పిలుస్తుండే, లేకపోతే ఝాన్సీస్ హస్బెండ్ అని పిలుస్తుండే వీడిని. సో బట్ సమ్హౌ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసి కనీసం ఈ థియేటర్లో స్క్రీనింగ్ చేసుకునే డబ్బులు కూడా లేకుండా ఉండే మాకు. కానీ ఇవాళ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సో నైస్, సో బ్యూటిఫుల్. అండ్ ఒక మీడియా పర్సన్గా ట్రైన్ అయ్యి ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ లాగా యాడ్స్ తీసుకుంటూ తర్వాత యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండి చేయాలని బయలుదేరినప్పుడు తెల్లగా లేవు, తెలుగు మాట్లాడుతున్నావు, హిందీ వచ్చి ఉంటే బాగుండేది, ఇట్లాంటివన్నీ విని విని విసిగిపోయి అలసిపోయి ఈ గేమ్ ఏదైతే ఉందో దీంట్లో దూరడం కష్టమని ఆ గేమ్ని పక్కన పెట్టి తన గేమ్ తనే స్టార్ట్ చేసుకొని వాళ్ళ మీ అందరికీ డియర్ దొంగగా వస్తుంది. ఈ అమ్మాయి పేరు శాలిని. అండ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ బికాజ్ నాట్ జస్ట్ బికాజ్ ఇప్పుడు ఎట్లా ఉండిందంటే ఐ నో ఇక్కడ అంతా ఎక్కువ అందరూ మగవాళ్ళే వస్తారు, మగవాళ్ళే చేస్తారు, మగవాళ్ళే రాస్తారు, అన్ని డిపార్ట్మెంట్లో మగవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్